ఈరోజు కదిర్లో మనమందరం మొదటి నుంచి కూడా ఏదైతే తిరువీధుల గురించి ఆలోచన చేయాలని చెప్పేసి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా చేసినటువంటి సంయుక్త కలెక్టర్ భరద్వాజ్ సార్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పార్థసారథి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు చంద్రాయశెట్టి గారికి, నరసింహమూర్తి గారికి, స్థానిక డివైఎస్పీ గారికి, ఆర్డీఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, సుబ్బరాజ్ గుప్తా సార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి తహసీల్దార్ గారికి, కోట నాగరాజన్న గారికి, వేదిక ముందున్నటువంటి కదిరి పట్టణ ప్రముఖులందరికీ కూడా, పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఇది ఉపన్యాసం కింద కాకుండా స్పష్టంగా మీకు ఒక లైన్ చెప్తాం. ఈరోజు ఈ వేదిక ఎందుకు ఏర్పాటు చేసినామంటే, తిరువీధులు వెడల్పు చేసుకునేటువంటి భాగంలో కార్యక్రమంలో భాగంగా మీ అందరి ఆలోచన పంచుకోవాలా అనే ఆలోచనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. దయచేసి మీరు చెప్పదలుచుకున్నది స్పష్టంగా ప్రతి ఒక్కరు అవకాశం తీసుకుని ఎవరెవరు మాట్లాడదలుచుకున్నారో క్లుప్తంగా ఒక నిమిషంలో చెప్పగలిగితే మళ్ళీ రెండో స్థాయి సమావేశం కూడా ఉంటుంది. కొద్ది హోంవర్క్ చేసుకొని మీ ఒపీనియన్స్ తర్వాత కూడా ఏదైనా ఉంటే మాట్లాడతాం. తర్వాత నిర్ణయాలు అనేది ఇంకా రెండు సమావేశాల తర్వాత అందరూ ఏకాభిప్రాయానికి వచ్చే విధంగా, మెజారిటీ ఏకాభిప్రాయం 100% కూడా రాకపోవచ్చు, మెజారిటీ శాతము అభిప్రాయానికి పరిగణలోకి తీసుకొని అందరూ కూడా సంతోషంగా ఉండే రకంగా సహకరించే విధంగానే నిర్ణయాలు ఉంటాయని చెప్పి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా ప్రొవోక్ కావద్దు, అంటే యాంగ్జైటీ పెట్టుకొని ఏదో అయిపోతుందని గట్టి ఇట్లా వాదన కోసం అయితే కూర్చోవాలి. మీ అభిప్రాయాల కోసం కూర్చున్నాం. మాకంటూ, ప్రభుత్వానికంటూ, ప్రజాప్రతినిధులకంటూ ఎక్కడ కూడా ఏదో బలవంతంగా మీ మీద ఏదో చేసేయాలనే ఉద్దేశం లేదు. అనివార్యమైన పరిస్థితి, మనం తప్పనిసరి పరిస్థితులు. గుడి రోజు రోజుకు అభివృద్ధి చెందుతుంది, భక్తులు పెరుగుతున్నారు, టూరిస్టులు పెరుగుతున్నారు. దానికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు లేనటువంటి పరిస్థితి. మీరు ఒకసారి గమనిస్తే క్యూ లైన్లు కూడా మనం సరిగ్గా చేసుకోలేనటువంటి పరిస్థితి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తిరువీధుల కార్యక్రమంతో పాటు క్యూ లైన్ కాంప్లెక్స్ కూడా మేము ఆలోచన చేసుకుంటున్నాం. కాబట్టి మీ అభిప్రాయ సేకరణ కోసం మాత్రమే ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. తద్వారా సంయుక్త కలెక్టర్ గారు కూడా ఇప్పుడు ఉండడం అనేది మనకు ఉపయోగపడేటువంటి అంశం. ఎందుకంటే ఆయన కూడా జిల్లా అధికారులకు కూడా, జిల్లా యంత్రాంగానికి కూడా అసలు మన ఆలోచన ఏముంది అనే ఒక వేదిక వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఏర్పాటు చేసుకున్నాము. ఇది ఒక గౌరవప్రదమైనటువంటి కార్యక్రమం కాబట్టి మిమ్మల్ని అందరినీ ఆశించేది ఒకటి, గౌరవంగా మీరు మాట్లాడండి. ఈ కార్యక్రమం తర్వాత మేము ఏదైనా ఉంటే మాట్లాడుకొని మళ్ళీ ఇంకొక సమావేశం డేట్ కూడా చెప్తాం. తదుపరి ఇంకా ఏదైనా నిర్ణయాలు ఉంటే కూడా చెప్తాము. దాంట్లో కూడా బ్రెయిన్ స్టార్మింగ్ జరిగి ఇంకా మెరుగైనటువంటి ఏదైనా అవుట్కమ్ వస్తే మీ అభిప్రాయాల తర్వాతనే చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాబట్టి మీకే అవకాశం ఇస్తాం, వాళ్ళకి అవకాశం ఇస్తాం సార్. లెట్ దెమ్ కమ్ అవుట్ విత్ దేర్ వర్డ్స్. దే ఆర్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్. మీరందరూ కూడా తిరువీధుల్లో ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళు, వెడల్పు చేస్తే ఆస్తులు కొద్ది వరకు పోగొట్టుకునేటువంటి వాళ్ళు. కాబట్టి మీ అభిప్రాయం మేరకే, మీ ఆలోచన మేరకే మీ నిర్ణయం, మీ అభిప్రాయం తీసుకోవాలనే ఆలోచనతో మీకే అవకాశం కల్పిస్తుంది. థ్యాంక్ యూ. మాస్టర్ ప్లాన్ లో, మున్సిపల్ మాస్టర్ ప్లాన్ ప్రకారం 60 అడుగుల వెడల్పు ఉంది రోడ్డు. కానీ మాకు ఎక్కడ కూడా 60 అడుగులు చేయాలనే ఆలోచన మాకు లేదు. అది కూడా క్లియర్గా చెప్తున్నాం. 60 అడుగులు చేస్తే ఏమవుతుందంటే చాలా వరకు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అట్లని చెప్పేసి ఎగ్జిస్టింగ్ రోడ్డు విడుతూ మాకున్నటువంటి డేటా ఏమంటే కొన్ని చోట్ల 30 అడుగులు ఉంది. వెనక వైపు వెస్ట్ సైడ్ రోడ్డు 30+ ఉంది. నేను మొన్నటి రోజు కూడా ప్రతిపాదనలు చెప్పింది అక్కడ చెప్పినప్పుడు 40 అడుగుల పైన మనం ఎంతవరకు తీసుకోగలము, మీరు ఎంతవరకు సహకరించగలరు అనేది మీ ఒపీనియన్ చెప్పండి. 40+. 40 అడుగుల లోపలైతే మనం అసలు రోడ్డు విస్తరణ చేసేదే వేస్ట్. కాబట్టి దానికి అనుగుణంగా మీరు ఆలోచన చేయండి. పోయినసారే
కొట్టాలన్నప్పుడు మేము అపోజిట్ చేసి ఏమేమో చేసేసి అన్ని మాట్లాడేసి అన్నీ అయిపోయాయి. ఇప్పుడు మళ్ళా కొట్టాలని చెప్పామన్నారు. ఆ కొట్టడానికి కూడా మేము ఉన్నాం, ఇచ్చే కూడా రెడీగా ఉన్నాము. కానీ దానికి ఎంత పోతుంది ఏం కదా అని చెప్పలేదు, ఎంత తీసేయాలని చెప్పడం లేదు. ఇప్పుడు దేవస్థానంలోనే గుడి చూడాలంటున్నారు. ఆ గుడి చూసేటప్పటికి ఆ గుడిలో ఏమి కాదు, గుడికి ఇంప్రూవ్మెంట్ చేయమని చెప్తాను. నీళ్ళు వచ్చేటువంటి చూస్తున్నాము, అవన్నీ చేసాము, అవన్నీ మాట్లాడుకుంటున్నారు. మేము ఇచ్చేకేమో రెడీగా ఉన్నాం, కానీ మీరు ఏం చేస్తారో మాకే అని చెప్పాలని చెప్పి అడుగుతున్నాను. మేము మీకు ఒకటి చెప్పిన, ఒప్పించి తీసుకోలేము, ఒప్పించి తీసుకోవాలన్నాము. మేము కొంత మితంగా మొన్నటి రోజున 2-3 సెషన్లు జరిగినాయి. ఎంక్రోచ్మెంట్స్ కూడా డబ్బులు కావాలంటే ఎంక్రోచ్మెంట్స్ డబ్బులు ఇస్తారా, అయినా మేము ఏదో ఒకటి ఆలోచనలో ఉన్నామని చెప్పేసి ఇదో ప్రాక్టీస్ చేస్తున్నాం. మేము చెప్పేది మేము చెప్తాం మీకు. మేము అడుగుతుండేది 40 అడుగుల పైన ఎంతవరకు చేసుకోగలము. రెండోది, గతంలో కూడా నేను కూడా మీతో పాటు వ్యతిరేకించిన. దేనికి వ్యతిరేకించిన అంటే దానికి ఒక సైంటిఫిక్ అప్రోచ్ వల్ల ఆస్తులు పోగొట్టుకుంటున్నటువంటి వాళ్ళకి మనం ఏ రకంగా కాంపెన్సేట్ చేస్తున్నాము, వాళ్ళ కాంపెన్సేట్ చేయాలనే ఆలోచనతో అప్పుడు కూడా వ్యతిరేకించి, అప్పుడు కూడా భూములు ఇచ్చేకేమీ లేము, మనం వ్యతిరేకంగా లేము. నా ఆస్తి వాళ్ళ ఉదాహరణలు చూపిస్తే నేను ఫ్రీగా ఇస్తానని చెప్పి, అట్లా చెప్పి మిగతా వాళ్ళు నేను అడగనండి, నాకు రూపాయి కాంపెన్సేషన్ వద్దు, ఈరోజు కూడా కట్టుబడి దానికి. మీకు నొప్పించో లేదు బలవంతముగానో చేయాలనే ఆలోచనతో మేము లేము, స్పష్టంగా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఫస్ట్ మీటింగ్లో మీరు ఎంతవరకు సహకరించగలుగున్నారు, 40 అడుగుల వెడల్పు పైన ఎంతవరకు చేయగలుగుతున్నారు, 60 అడుగుల మాస్టర్ ప్లాన్ ఉన్నారు. 60 అనేది మా ఇంట్రెస్ట్ కాదు, మా అభిమతం కాదు. 60 అంటే చాలా ఇబ్బంది పడతారంట, ఆలోచనలు లేవు. 40+ అనేది ఎంతవరకు చేయగలుగుతాం అనేది మీరు చెప్పగలిగితే ఆల్రెడీ డిపిఆర్ రెడీ చేస్తున్నారు తిరుగుబీదలకు మాత్రమే. ఇంకొక కన్ఫ్యూజన్ ఏమంటే మొన్న డిపిఆర్ వచ్చి అక్టోబర్ సెప్టెంబర్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. సెప్టెంబర్ అక్టోబర్ డిపిఆర్ ఎంటైర్ కాన్స్టిట్యున్సీకి కేపీఎంజీతో 1.42 crores మనం ఫీజు చెల్లించి మరీ చేస్తున్నాం టూరిజం సర్టిఫికేట్ కింద. దానికి తిరుగుబీదలకు ఏమాత్రం సంబంధం లేదు. దీని డిపిఆర్ గిరి ప్రదక్షిణ డిపిఆర్ సపరేట్ గా ఎన్హెచ్ఓలతో మాట్లాడి ఒక కన్సల్టెంట్ ఏర్పాటు చేసి దాన్ని మనం డిపిఆర్ రెడీ చేస్తున్నాం. దట్ గాట్ నథింగ్ టు డూ విత్ ద కేపీఎంజీ డిపిఆర్. ఇది మీకు ఈ వారం లోపలే డిపిఆర్ వచ్చేస్తుంది. ఇది మీకు అది కూడా చెప్తున్నాం. వాళ్ళు ఇచ్చే వెడల్పు మనల్ని అడుగుతున్నారు, వాళ్ళు 60 అడుగులు మాస్టర్ ప్లాన్ 60 అడుగులు వస్తుందని చెప్తున్నారు. గిరి ప్రదక్షిణది మాత్రం 120 అడుగులు ఉండాలనేది, 120 అడుగులు ఉండాలనేది మా ఆలోచన. దాని మీదకి ఆర్డీఓ గారికి తహసీల్దార్ గారికి కూడా సర్వే చేసి ల్యాండ్ ఇవ్వమని చెప్తున్నా. ఎవరైనా పట్టా భూములు కానీ అసెంట్ భూములు ఉంటే దాన్ని డేటా కలెక్ట్ చేస్తాము. ఇప్పుడు కూడా ఏంటంటే ఇప్పటికి మీకు చేసేస్తామనేది పిల్లాట కాదు, ఇది పక్కాగా మీకు సమాచార సేకరణతో ఏదైతే ఆస్తులు కోల్పోతున్నారో దాంట్లో జమీన్ భూమి ఎంత, ఎంక్రోచ్మెంట్ ఎంత కూర్చోబెట్టి ఈచ్ అండ్ ఎవరీ స్టేక్ హోల్డర్ని మాట్లాడే ఒప్పందం తీసుకొని జరుగుతుంది. ఇది మేము చేయదలుచుకుని కూడా చెప్తాం, సెకండ్ మీటింగ్ లో చెప్తాం. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్డు విడ్త్కి సహకరించడానికి మీకున్నటువంటి అభ్యంతరాలు ఇప్పుడు చెప్తాం. మేమేం చేయాలి అది సహేతుకున్నది మేము చెప్తాం. అది కూడా చెప్పిన తర్వాతే ఒప్పించుకున్న తర్వాత జరుగుతాయి. 40 అడుగుల పైన ఎంత ఇస్తారని అడుగుతాము. దానికి మీ ఒపీనియన్ చెప్పండి. దేవలం బజార్లో అంతా నీట్గా కట్టారా, దేవస్థానం కూడా నీట్గా ఉంటుందా, లేకపోతే ఉంటే మమ్మల్ని కొట్టేసి దేవలం బజార్ రెడీ చేసుకుంటారా? లోపల ఉన్నాయి, బస్సు వస్తున్నాయి, కార్లు వస్తున్నాయి, కార్ల కోసం కార్లు కట్లు తగిలినప్పుడు అంటే కాదు నా మీకు ఇచ్చే ఉద్దేశం ఉండి చెప్తున్నారా, ఇదే ఉద్దేశం లేక అడుగుతున్నారా చెప్పేసేయండి. అది కూడా అట్లా కాదులేనా తప్పు నాకు అర్థమైందన్న. మీరు ఈ రోజున కొత్తగా ఆలోచన చేస్తాను, వీళ్ళ క్వశ్చన్స్ అన్ని నాకు తెలుసు. దేవాలయంలోకి నీళ్లు వస్తాయంటున్నారు, గత కొన్ని సంవత్సరాలకు వస్తా అంటున్నాయి. దాని మీద మొన్ననే కమిషనర్ గారిని ఈఓ గారిని కూర్చోబెట్టి నేనే క్లాస్ వీకడం జరిగింది. అది ఫస్ట్ జరగాలని చెప్పినాము. జేసీ గారితో 1-to-1 నేను మాట్లాడినాను. ఈ ఊర్లో ఒక అపోహ సృష్టించే బ్యాచ్ ఒకటి ఉంది, మన పేపర్కి ఇచ్చినారు. దాని మీద కూడా నేను జేసీ గారినే పట్టుబట్టి ఈరోజు పిలిపించే ఉద్దేశం కూడా గుడిలో జరిగేటువంటి అడ్మినిస్ట్రేషన్ మీద కూడా వితిన్ ద 4 hours అర్చకులతో మేము మీటింగ్ పెట్టుకుంటున్నాం. ఈ మీటింగ్ అయితేనే కాబట్టి మీకు నమ్మకం ఉంటే మా మీద ఆ క్వశ్చన్ వదిలేసేయండి. దేవుని విషయంలో మేము ఎట్లుంటామనేది మీ మనసుకు మా మీద నమ్మకం ఉంటే ఆ క్వశ్చన్ చేయొద్దండి. నేనేమన్నా కానీ దొంగ పన్ను లేదంటే వ్యవహారాలు చేసుకుంటాను గుడి విషయాల్లో తప్పితే మీకు క్వశ్చన్ చేయండి. అది మీకు విజ్ఞతకు వదిలేస్తాను. పాలక మండలి వచ్చిన తర్వాత మీరు వాళ్ళతో కూర్చొని వాళ్ళతో మనం పని చేయించుకోవాలా.
దీంట్లో మనము ఈ కార్యక్రమంలో ఇటువంటి నెగిటివ్ ఆస్పెక్ట్స్ తో మాట్లాడేటప్పుడు దీన్ని క్లోజ్ చేద్దాం. ఇక్కడ దీని గురించి మాట్లాడేది మీరు సహకరించాలని ఉన్నారా లేదా స్పష్టంగా చెప్పేసి. రైట్, ఓకే, థ్యాంక్ యూ. వెనకల వీధి మాత్రం ఒక ఎత్తన్న, వెనకల వీధిలో వచ్చి ఒక సైడ్ మాత్రమే బిల్డింగ్స్ ఉన్నాయి, ఒక సైడ్ దేవస్థానం గోడలు ఉన్నాయి. ఒక సైడే రావడం వల్ల అక్కడ ఉండే వాళ్ళకు అంటే మాకు ఉదాహరణకు 25 అడుగులు బిల్డింగ్ ఉందన్న. 25 అడుగుల్లో ఇంతకు ముందు పాత మార్కింగ్ లో 7 అడుగులు 8 అడుగులు పోతుందని చెప్పి మార్కింగ్ చేశారు. ఆ 25 అడుగుల్లో 7 అడుగులు 8 అడుగులు వెళ్ళిపోతే మేము ఉండడానికి కూడా మాకు సరిపోదు. సులభ కాంప్లెక్స్లు కట్టుకోవడానికి తప్ప మరి ఏ దానికి వీలు కాదు ఆ బిల్డింగ్. అట్లా పరిస్థితుల్లో మాకు ఎటువంటి విధంగా కాంపోజిషన్ ఇస్తారు, దాన్ని ఏ రకంగా పునరావాసం మాకు కల్పిస్తారో ఒకసారి తెలియజేస్తే దానికి సంబంధించి బాగుంటుంది. మీరు ఇటువంటి అంశాలే చర్చించమంటారా? ఇటువంటి అంశాలు చర్చిస్తే మాకు కూడా వేర్ వీఆర్ స్టాండింగ్ అనేది మాకు అర్థమవుతుంది. ఏం చేయాలనేది మాకు క్లారిటీ వస్తుంది. మిమ్మల్ని ఎక్కడ రోడ్డు మీద పెట్టాలనే ఆలోచనతో మేము చేయడం లేదు కార్యక్రమం. 100% మళ్ళీ ఎవరైతే అఫెక్టెడ్ పర్సనాలిటీస్ ఉన్నారో, ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఇటువంటి అంశాలతో వాళ్ళందరికీ కూడా రిహాబిలిటేషన్ కల్పించాలనే ఉద్దేశంగా మేము ఉన్నాం. ముఖ్యమంత్రి గారి చర్చల్లో కూడా క్లారిటీ ఉన్నాం. కాబట్టి మీరు ఇటువంటి అంశాలు ఉంటే చర్చించండి, అది నోట్ చేసుకుంటాము. సెకండ్ మీటింగ్ లో, థర్డ్ మీటింగ్ లో అట్లా చేస్తాం. మిమ్మల్ని అందరినీ కూడా ఇప్పుడు నోట్ చేసుకున్నాం. అందరి సమస్యలు ఒక్కొక్క సమస్య కూడా మేము ఏం చేస్తామని కూడా చెప్తాం. మిత్రులందరికీ నమస్తే. మనం చెప్పాల్సింది ఏంటంటే ఇండివిజువల్ ప్రాబ్లం ఒకటి, జనరల్ ప్రాబ్లం ఉంది. చెప్పేటప్పుడు అది అడ్రస్ చేసి చెప్పండి. జనరల్ ప్రాబ్లమ్, ఇండివిజువల్ ప్రాబ్లం. ఇండివిజువల్ ప్రాబ్లం అయితే డోర్ నెంబర్ రాసుకుంటారు, జనరల్ ప్రాబ్లం అయితే సలహాగా రాసుకుంటారు. హలో, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మీరు ఇప్పుడు 40 అడుగుల వరకు 40 అడుగుల వరకు కాదు, 40 అడుగుల పైన. సరే సార్, ఓకే, 40 అడుగుల పైన అని మీరు అడుగుతున్నారు. మేము మా అభిప్రాయం ఏమంటే ఇప్పుడు ఆల్రెడీ 28 లేక 30 అడుగుల వరకు ఇప్పుడు ఆల్రెడీ మనకు స్థలం ఉన్నది. ఇప్పుడు ఈ ఇంట్రూషన్ అండ్ ట్రాఫిక్ పార్కింగ్, ట్రాఫిక్ కంట్రోల్ ఇవి చేయడం వల్ల వీ విల్ గెట్ అనదర్ 4 to 5 feet ఈజీగా. దీంట్లోనే మనకు ట్రాఫిక్ వితౌట్ ఎనీ ఇంటరప్షన్ అన్నీ బాగా ఉంటాయని మా ఆలోచన, అందరి అభిప్రాయము. ఒకటి. రెండవది ఏమంటే మీరు చెప్పకూడదు. నేను ఎమ్మెల్యే అన్నా, ఈవెన్ ఆఫ్టర్ దట్ ఐ డోంట్ థింక్ దట్ మై ఒపీనియన్ ఓకే, ఇట్స్ మై ఒపీనియన్. ఓకే, ఇట్స్ మై ఒపీనియన్. ఇప్పటాల్ మీరు 40 feet అంటే ఈజీగా ప్రతి ఒక్కరికి 5 to 6 feet డెమోలిషన్కి అట్రాక్ట్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే టోటల్గా స్ట్రక్చర్స్ అన్నీ బాగా దెబ్బతింటాయి. అండ్ కటింగ్ అప్పుడు బిల్డింగ్ ఇంకెంత డ్యామేజ్ అవుతుంది అనేది కూడా వీ కెనాట్ అసెప్ట్ అయింది. ఈ దీంట్లో ఫైనాన్షియల్ లాస్ అనేది చాలా ఉంటుంది. ఇంకొకటి, మీకు ఆల్రెడీ నేను చెప్పిన విధంగా ఉన్న వాళ్ళందరూ ఏజ్డ్ రెసిడెంట్స్ ఉన్నారు. వాళ్ళు మరీ దాన్ని రీకన్స్ట్రక్షన్ చేసుకోవడము, తర్వాత సెక్యూరిటీగా పెట్టుకోవడం అనేది మాకు తలకు మించిన భారం అవుతుంది. ఉన్నారు సార్, వాళ్ళు కూడా దీంట్లో ఏమి అనుభవం ఉండదు, బయట ఉంటారు, ఉద్యోగాలు చేస్తున్నారు. కాబట్టి అవన్నీ మేమే మళ్ళా అగైన్ వీ హ్యావ్ టు టేక్ కేర్. ఈ పరిస్థితుల్లో స్ట్రక్చర్స్ దెబ్బతినకుండా వీలైనంత ఏదైనా పాజిబిలిటీ ఉందేమో దయచేసి ఆలోచించండి. లేదు, మీకు ఇంతకు ముందు కూడా ఒక సూచన చేశాను, మీరే అది ఏదైనా స్ట్రక్చర్స్ వెళితే డ్యామేజ్ అయితే సైంటిఫిక్గా అందరిది ఒకే మాదిరిగా ఈ సలహాలో మళ్ళీ మమ్మల్ని కట్టించేయాలా, ఇందాక సురేష్ అని అడిగాడు ఎట్లా కాంపెన్సేట్, నాకు ఎట్లా కాంపెన్సేట్ చేస్తాను అవి అడగండి. ఆ ధర్మం, దానికి మేము కట్టుబడి ఉన్నాము, దానికి ఏదైనా ఆలోచన చేస్తున్నాం. మీరు చేయించింది అంటే నేనే ఇల్లు కట్టుకోలేదన్న ఇంతవరకు, ఇంక నేను ఏడ కట్టించింది. కాబట్టి అట్లాంటి వద్దు, మీరు క్లియర్గా మాట్లాడుతున్నారు. హిపోక్రసీ మనము మీరు చెప్పేది సలహాలు, మీరు 40 అడుగులు 40 అడుగుల పైన మనకు ఒప్పందంగా లేదా, మీకు ఒప్పందం లేకపోతే కూడా నాకు ఇష్టం లేదనేది మీరు చెప్పండి. అందరి అభిప్రాయం అని మీరు మాట్లాడద్దండి.
అందరి అభిప్రాయం అయితే అందరికి మైక్ ఇస్తాం, అందరు అదే అభిప్రాయం చెప్పిన ఆలోచన చేస్తాం. But we have discussed అంతేగాని it ఒక్కరు already. ఏ ఒక్కరు కూడా దయచేసి అందరి అభిప్రాయం కింద చెప్పద్దు. రైట్ Thank you. కలెక్టర్ గారికి మరియు డిఎస్పీ గారికి, కమిషనర్ గారికి, అదేవిధంగా ఆర్డీఓ గారికి మొట్టమొదట పెద్దలైన మీ అందరికీ నమస్కారం తెలుపుకుంటూ, నేను సత్యనారాయణ అడ్వకేట్ కదిరి ఇక్కడ 50 సంవత్సరాల నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. కాకపోతే ఇక్కడ ఈ రోజు మన మీటింగ్లో అందరి సలహాలు చెప్పమని చెప్తున్నారు. నా వరకు తోచింది ఏంటంటే దేవస్థానంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు ఎలాంటి ప్రశాంతతకు ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగిపోతూ వస్తుంది. ఒక శని ఆదివారాల్లో మాత్రమే దురాక్రమణలు జరిగిన దాని నుంచి కదిరి దేవస్థానం రోడ్డులో దేవస్థానం కాటి నుంచి ఇంక్లూడింగ్ దేవస్థానం క్యాంపస్లో కూడా షాపులు పెట్టడము, ఇంకోటి పెట్టడము, అంటే షాపులు పెట్టినాకే తప్పు పట్టడం లేదు. కాబట్టి ఇవన్నీ ఉన్నదాని నుంచి ఏమవుతుందంటే ట్రాఫిక్ ఇబ్బంది అనేది ఏర్పడింది. ఆ ట్రాఫిక్ ఇబ్బంది కూడా శనివారం కానివ్వండి, ఆదివారం కానివ్వండి, ఉదయం 10 గంటలకు మొదలవుతే 2 గంటల ఆ మధ్యలో క్లియర్ అయిపోతుంది. ఇంతవరకు కదిరి అంటే డెవలప్ బజార్లో ఉండే షాపులు ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ మాకు ఈ ప్రశాంతతకు ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి నా దృష్టికి అయితే రాలేదు. తమరి దృష్టికి వచ్చిందేమో నాకు తెలియదు. ఆ పైన ఇంకోటి ఏమిటంటే మెయిన్ నా యొక్క ఆలోచన వన్ వే పెట్టండి. దయచేసి ఒక 6 నెలల పాటు వన్ వే పెట్టండి. వన్ వే పెట్టి నా మీకు కూడా చెప్తాను, నాకు చెప్పడం అంటే నా ఇండివిజువల్ గా నాకేం బెనిఫిట్ లేదు దీంట్లో. రెండోది ఇక్కడ ఉన్న ఎవరికి బెనిఫిట్ లేదు. నాకు గతంలో స్టేట్ బైఫర్కేషన్ తర్వాత రాజశేఖర్ బాబు గారు ప్రెసిడెంట్ విజయవాడ సిపి ఎస్పీ ఉన్నారు. మనకు ఎందుకండి రోడ్లు వెడల్పు చేసుకోలేకపోయారు అడిగినారు. దీనికి 1,00,000 సమస్యలు ఉన్నాయి. మనం ఆ విషయాలు ప్రస్తావించద్దు. ఎందుకంటే మీరు ఇళ్లలో కూర్చొని ప్రశాంతంగా ఉన్నారు. వినాయక చవితి రోజు కూతురు నిర్మించుకునే వాళ్ళం మేము. ఈయన ఉన్నాడు, ఆయన తక్కువ తిట్టారు, నన్ను ఎక్కువ తిట్టారు. దాని తర్వాత క్రమంలో రాజశేఖర్ బాబు గారు ఎస్పీ ఉన్నప్పుడు పర్సనల్ గా ఇనిషియేటివ్ తీసుకుని ఆ ఇష్యూ కొద్ది వరకు అడ్రస్ చేయగలిగాం. ఈ ఇష్యూ కొంత మూల కారణాలు ఏమంటే ఇవే ఇప్పుడు ఉండేటివే. మీకు బహుశా ఈ సమస్యలన్నీ మీ దృష్టికి రాకపోవచ్చు, పట్టణంలో కాబట్టి మేము చెప్తున్నాం. మీ వరకు నాకు కావాల్సింది ఏమంటే శని ఆదివారాల్లో రష్ ఉంటుంది, సోమవారం శుక్రవారం ఉండదు అనేది. తిరుమలలోనే మామూలుగా సెలవు దినాల్లో రష్ ఎక్కువ ఉంటుంది. మిగతా రోజుల్లో యావరేజ్గా 30,000 40,000 ఉంటారు. మిగతా అప్పుడు 70 నుంచి 1,00,000 మంది వస్తారు. అట్లని చెప్పేసి వాళ్ళు డెవలప్మెంట్ ఆపలా, ఆలోచన చేయకుండా పోలా, ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోవడమే. మీకు స్పష్టంగా చెప్తాను, గడిచిన 2 సంవత్సరాల్లో ఈవో గారు రెవెన్యూ ఎంత పెరిగిందంటే టెంపుల్ని 4 కోట్ల చిల్లర పెంచినాం 2 సంవత్సరాలు. ఈ ఊరికే రాలా, కష్టంతో వచ్చింది. ఇంకా కరెక్ట్ గా చేస్తే ఆ 4 కోట్లు కాదు, ఈ 2 సంవత్సరాలు 8 కోట్లు పెరిగింది. మనమే ట్యాంపర్ ప్రూఫ్ సిస్టమ్ డెవలప్ చేసుకోవాలి. రెండోది బేసిక్ కమ్యూనిటీస్ అనేది ఊర్లో లేవు. మా ఆలోచన చెప్తున్నాం. బేసిక్ కమ్యూనిటీస్ అంటే మన దగ్గర జడ్జెస్ వస్తున్నారు, సెలబ్రిటీస్ వస్తున్నారు. వీఆర్ నాట్ మేకింగ్ దెమ్ టు స్టే బ్యాక్. వాళ్ళు ఇక్కడ ఉంటే మన ఊరికి ఇంకా మంచి జరుగుతుంది. ఇంతే ఆలోచన కానీ వేరే ఆలోచన లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలి. మనం అక్కడ జరగలేదు ఇక్కడికి ఆగిపోదాం అనుకోవడము ప్రాక్టీస్. సత్యనారాయణ గుప్తనే 50 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తాడు. మా బాబుకి క్లాస్మేట్, 70 ఏళ్ళ వయసు ఉంటుంది. కొన్ని రోజులు నేను వెళ్ళిపోతాం, మీరు వెళ్ళిపోతారు. మన బిడ్డలు మళ్ళీ ఒక్క నిమిషం, మన బిడ్డలు మళ్ళీ బతుకుతారు. ఇక్కడ నాకు లేకపోవచ్చు, నీకున్నారు, ఇక్కడ ఉండేవాళ్ళు కదా బిడ్డలు ఉన్నారు. వాళ్ళు మెరుగైనటువంటి పరిస్థితులకు పోవాలి కానీ ప్రపంచంతో పోటీ పడవాలి కానీ అభివృద్ధి అక్కడికి ఆగిపోవాలనే ఆలోచన పోద్దండి. దయచేసి మీ అభిప్రాయం చెప్పండి. వాళ్ళు వద్దన్నారు కాబట్టి దాని విషయంగా నేనేం చెప్పలేదు. నాకైతే పర్సనల్ గా ఈ రోడ్డు వైండింగ్ అనేది అయితే నాకైతే ఇష్టం లేదు సార్. ఒకవేళ చేయదలుచుకుంటే ల్యాండ్ అక్విజిషన్ 1983 ప్రకారం చేయడానికి అయితే నా వరకు నేను సిద్ధం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒకవేళ మీరు రోడ్లు వైడనింగ్ చేయాలని ల్యాండ్ అక్వైర్ చేస్తే ఏ యాక్ట్ ప్రకారం చేస్తారు? సార్ చెప్పినట్లు ఇప్పుడు ల్యాండ్ అక్వైజేషన్ యాక్ట్, రిహాబిలిటేషన్ అండ్ కాంపన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ, ల్యాండ్ అక్వైజేషన్, రిహాబిలిటేషన్ అండ్ రిసెటిల్మెంట్ యాక్ట్ 2013 ప్రకారం ఒకవేళ ఇల్లు పోతే ఎవరు ఎంత కాంపెన్సేషన్ వస్తుంది, ఒకవేళ రీహాబిలిటేషన్ ఎట్లా చేస్తారు, ట్రాన్స్పరెన్సీ ఎట్లా మెయింటైన్ చేస్తారు? మీరు వై డోంట్ యు రిలీజ్ ఏ వైట్ పేపర్ ఆన్ దట్? వైట్ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ఏదనేది కూడా నాకు తెలుసు. గతంలో నేనే దాని మీద ఫైట్ బ్యాక్ చేసినాను. స్టిల్ వి స్టిక్ ఆన్ టు దట్. We are not deviating from the Land Acquisition Act 2013. We will come out with a result within soon, in another 1 meeting or 2 meetings. If you can cooperate, we will give you
abiding by the law only. It's not that we are taking the law into our action or enforcing it. If we are abiding by the law, the encroacher should not have a right to claim anything. That is clear. అందరికీ నమస్కారం. ఎమ్మెల్యే గారు కాస్త ఇక్కడ ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేశారు. డెవలప్మెంట్ కదిరికి ఎమ్మెల్యే గారు ఈరోజు కోరుకుంటున్న విధంగా మనందరికీ కూడా కదిరి అభివృద్ధి అవసరం. దీంట్లో ఎటువంటి సందేహం అవసరం లేదు. గతంలో ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడాం. ఆయనతో పాటు మేమందరం కలిసి పోరాడాం. ఆ రోజు టీడీఆర్ ఇస్తామంటే వద్దన్నాం. టీడీఆర్ అంటే ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్స్ ప్రకారం మున్సిపాలిటీ ఇస్తామంటే వద్దన్నాం. ఆ రోజు ఎందుకు వద్దన్నామంటే మనిషి 10 లక్షలు పోగొట్టుకుంటే ₹1,00,000 ఇస్తారు. ఆ టీడీఆర్ తీసుకొని ఏం చేయాలి? మనము ఆ పేపర్ ఒకటి ఇస్తారు, ఎక్కడో సిటీల్లో అమ్ముకోవాలి. అది పరిస్థితి. దానికి ఇక్కడ ఎవరు ఏం సిద్ధంగా లేరు అనేది నా అభిప్రాయం. చెప్తున్నాం మీకు ఓపెన్గా క్లారిటీగా. మాకు కావాల్సింది అంటే ఓపెన్ వినండి. మీరు ఎవరికి అడిగినా కూడా ఈరోజు సొంత అభిప్రాయం అడుగుతున్నారు. సొంత అభిప్రాయం, నా అభిప్రాయం కూడా ఏమంటే 2013 చట్టం ప్రకారం ఆ రోజు కూడా మాతో కలిసి మీరు పోరాటం చేసి మీరు ఇచ్చిన మాట అధికారంలో ఈరోజు ఉన్నారు కాబట్టి మీరు చేయవచ్చు. టీడీఆర్ ప్రకారం కాకుండా 2013 యాక్ట్ ప్రకారము ఎవరు ఎంత నష్టపోయినా వాళ్ళకి ఇచ్చేదానికి మీరు సిద్ధం అయితే మీకు ఇవ్వడానికి సిద్ధం. మాకు కదిరి లక్ష్మీ నరసింహస్వామి అభివృద్ధి, పట్టణ అభివృద్ధి మాకు ముఖ్యం, చాలా ముఖ్యం. అన్నిటికంటే దాంట్లో మేము ఏమన్నా కొంచెం సాక్రిఫైస్ చేయగలిగారంటే ఎవరో లేని వాళ్ళు చేస్తారు, ఉన్నవాళ్ళు చేస్తారు. ఉన్నవాళ్ళు చేసిన తర్వాత లేని వాళ్ళు చేయాలంటే కష్టం లేదు. ఉదాహరణకు మనకు ఆ రోడ్లో ఎస్ఆర్ఎండి రమణమ్మ ఉన్నారు. వాళ్ళకు అమ్మాయి వాళ్ళు చాలా పేద పరిస్థితి. ఆ అమ్మాయి వచ్చి చెప్పింది, అన్న మా పరిస్థితి చాలా దీనమైన చాలా పరిస్థితి, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాము, మేము చేసుకోలేము, అసలు పగలు కొట్టినా కూడా తిరిగి కట్టుకునే పరిస్థితి మాకు లేదు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అందరినీ దృష్టిలో పెట్టుకొని అందరికీ న్యాయం చేయగలుగుతామంటే నేను సిద్ధము. నాతో పాటు చాలా మంది కూడా మీకు సహకరించడానికి వేరే వాళ్ళ గురించి నేను కానీ మీరు కానీ ప్రస్తావించదు. అందరికి అవకాశం ఇస్తాం. వాళ్ళ వర్షం అందరూ మళ్ళాగా ముందరికి వచ్చి ధైర్యంగా మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అభిప్రాయం చెప్పమన్నారు కాబట్టి మీతో చెప్తున్నా, పంచుకుంటున్నాం. ఇక్కడ కళాకారిగా చెప్పడంలా మీతో పంచుకుంటున్నాం, మా అభిప్రాయాన్ని పంచుకుంటున్నాం అంతే. థ్యాంక్ యూ. నమస్కారం అందరికీ. నా పేరు వెంకటరత్నమాచారి, మాది రత్నం జ్యువెలర్స్. మేము ఎంజీ రోడ్లో ఉన్నాము. ఇప్పుడు రోడ్లు డెమాలిష్ చేస్తే 2 పక్కల ఒకటేగా చేస్తారా? ఒక పక్కన ఎక్కువ పోయి ఒక పక్కన తక్కువ అవుతుందా? మేమేం చేయడం లేదు. క్లారిటీ చెప్తాము. సెంటర్ లైన్ మార్క్ చేసి మీ అందరినీ కూడా కూర్చోబెట్టి ఫస్ట్ మీ దగ్గర ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత సర్వే చేయించి మా దగ్గర అన్ని డేటాలు ఉంటాయి. మీరు చెప్పిన యాక్ట్ ప్రకారం చేసి కూడా మాకేం ఇబ్బంది లేదు. మేము సెంటర్ లైన్ మార్క్ చేసి ఎక్కడ కరెక్ట్గా సెంటర్ లైన్ నుంచి ఇరువైపులా ఈక్వల్గా సమానంగా కొలతలు తీసుకుని చేస్తాం. వస్తున్న యాత్రికుల చాలా ఎక్కువగా వస్తున్నారు. దానివల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది వచ్చే భక్తాదులకు. దానివల్ల దేవడం బజార్లో పార్కింగ్ కూడా నిలిపేసినారు. అది మంచి అభిప్రాయమే. తర్వాత రోడ్లో అంగళ్ళని ఒకరికి మించి ఒకరి ముందరకు వచ్చే దాని వల్ల కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఫస్ట్ దాన్నే మనం కంట్రోల్ చేయలేకపోయినాము. తర్వాత ఇప్పుడు ఈ ఎంక్రోచ్మెంట్లో ఎవరెవరు నష్టపరిహారం నష్టం పొందుతారో వాళ్ళకి పరిహారం కావాలని వాళ్ళు ఏదో చట్టపూర్వకంగానో మాట్లాడలేకపోతే ఏమి చేయడం చాలా మంచిది. తర్వాత నష్టపరిహారం ఇస్తేనే మేము దానికి ఒప్పుకుంటానేమో అనే వాళ్ళు ఎంత మాత్రం చేతులు ఎత్తుతారో ఎత్తండి. నష్టపరిహారం లేకుండా మేము ఇచ్చేది కానీ అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అట్లా చేతులు ఎత్తండి. రెండింటికి సమాధానం లేదు చూడండి మీ దగ్గర.
ఇప్పుడు రోడ్డు వెడల్పు వద్దు, ఇట్లే జరిగిపోతుంది, ఇబ్బంది అయినా పర్వాలేదు యాత్రికులకు అని వాళ్ళు కూడా చేర్చేటండి. మీరు సంకోచం చెందొద్దండి, ప్రతి ఒక్కరు ఏదో ఒక రకంగా స్పందించాలా. మాకు రోడ్డు వెడల్పు అవసరం లేదు, మేము ఇట్లా జరిగిపోవాలి మాకు అనేవాళ్ళు అందరూ చేర్చేటండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళలో కనీసం అంటే ఇప్పుడు 150 మంది ఉన్నారు దాదాపు. ఇప్పుడు చేతి నేర్పిన వాళ్ళు అంతా 12 మంది 13 మంది ఉన్నారు. మిగతా వాళ్ళు ఎందుకు స్పందించలేదని నాకు అర్థం కాదు. ఇప్పుడు ప్రాపర్టీ ఉండేవాళ్ళు కూడా ఎవరు ముందుకు రాలేదు మాట్లాడేదానికి. నీ ఒపీనియన్ ఏదో చెప్పన్నా, మీ వాళ్ళంతా అయిపోయింది కదా, చేతులు కూడా ఇచ్చినారు కదా, నీ ఒపీనియన్ ఏదో చెప్పేసి అభిప్రాయం గౌరవిస్తాను. మీ అభిప్రాయాన్ని గౌరవించాలని అడుగుతాను, మీ అభిప్రాయం చెప్పండి. సంతోషం. ఇప్పుడు తిరువీధులు అనేది కట్టవచ్చంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. పోయిన తిరునాళ్ళలో ఒకవేళ పోలీస్ వ్యవస్థ కొంచెం కంట్రోల్ చేయలేక కూడా ఆ పరిస్థితి వచ్చిందని మేము భావిస్తున్నాము. తర్వాత ఎంత కంట్రోల్ చేసినా కూడా విత్తీర్ణం లేనందువలన కొట్టడమే మంచిదని నా అభిప్రాయము. దానికి ఎవరైనా స్పందించేవాళ్ళు ఈ విధంగా చెప్పండి రూపంగానో చేతులు ఎత్తే రకంగానో ఎవరు నాతో పాటు నలుగురు మాట్లాడే వాళ్ళు కూడా ముందుకు రావాలని కోరుతున్నాము. నా దేవులం బజార్ పరిస్థితి అంటే గుట్లు వరకు తీసేయాలని అభిప్రాయాన్ని చెప్తా ఉన్నారు మన ఎమ్మెల్యే గారి తరఫున కావచ్చు. మీకు ఉడ్ల విషయంలో నేను మీ వారితో చర్చించింది వాస్తవము. 60 అడుగుల రోడ్డు అంటే వెనక్కి పోతుంది కాబట్టి మాకు అది ఇంట్రెస్ట్ లేదు. ఉట్ల వరకు దేవుడిది, దేవుని చుట్టూ ఒక 2 అడుగులు వదిలేసేయండి, మీరే స్వచ్ఛందంగా తీయండి. తదుపరి మనం వెడల్పు చేసుకునే అంశం మీద కూడా మీ అభిప్రాయ సేకరణ జరిగిన తర్వాత చట్ట ప్రకారం మీరు చేయాల్సినటువంటి విధి విధానాలు రూపొందించుకొని చట్టం ప్రకారం చేయడమా, లేదంటే మీ అందరి సమ్మతంతో మిమ్మల్ని సహృదయంతో చేయడం అనేది మీ విజ్ఞతకు వదిలేస్తాను. మెజారిటీ సభ్యులు చట్ట ప్రకారం చేయమంటే మేము చట్టాన్ని ఎన్ఫోర్స్ చేస్తున్నాం. ల్యాండ్ అక్విజిషన్ 2013 వీఆర్ రెడీ టు ఫాలో. దానికి ఎన్క్రోచ్మెంట్స్ కి అప్లికబుల్ కాదు. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద ప్రైవేట్ ప్రాపర్టీస్. ఇఫ్ యూ ఆర్ టేకింగ్ అప్ ద ప్రైవేట్ ప్రాపర్టీస్ యూ కెన్ ఇన్సిస్ట్ ఫర్ ద ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్. అట్లా కాకుండా అందరూ మేము ఎన్క్రోచ్ చేయడం, మాకేదో ఒక రకంగా ఆర్థికంగా నష్టపోతాం చెయ్యండి అనే దానికి కూడా మేము ఆలోచన చేస్తున్నాం. ఈ 2 ఆప్షన్స్ మీకు వదిలేస్తాం. ఇక్కడ విచ్చేసిన 50 మందికి నా నమస్సుమాంజలు. నేను అంబటి శివప్రసాద్, సీనియర్ లాయర్ ఆఫ్ కదిరి. ఎస్పెషల్లీ దేవులం బజార్లో కంప్లీట్ కెనాల్స్ ఆక్యుపై చేసుకొని దానికన్నా ముందర ఒక 10 అడుగులు 5 అడుగులు వచ్చి దానిపైన మళ్ళీ కార్బార్ కట్టుకొని ఇళ్ళ కోసం వాడు బిజినెస్ చేస్తున్నారు. మాకేం అభ్యంతరం లేదు. అవి కొంచెం కంట్రోల్ చేస్తే కొంచెం ఈజీగా ట్రాఫిక్ ఉంటుంది. ఇంకోటి మీరు నా అభిప్రాయం ఏమంటే తిరుపతిలో గోవిందరాజ స్వామి గుడి ఉంది. ఆ మెయిన్ రోడ్ నుంచి దేవరంలోకి మన 3 ఎక్కువ ఉంది ప్లేస్. అంటే నాకు తెలిసి 2 to 3 కిలోమీటర్స్ ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి. ఆడ ట్రాఫిక్ లేదు. ఆడ ఇళ్ళల్లో వాడు సంసారాలు కూడా చేసుకుంటున్నారు, ఆడ అంగళ్ళు పెట్టుకుంటున్నారు. మీరు ట్రాఫిక్ యాడ పార్కింగ్ ఉందో ఆడికి పంపిస్తే సరిపోతుంది. మెయిన్ విఐపీస్ లేదంటే అక్కడ పర్మనెంట్ రెసిడెంట్స్కు వాళ్ళకు వెహికల్స్ ఆర్డర్ చేస్తే సరిపోతుందని నా అభిప్రాయం. సబ్జెక్ట్ తీవేంటి, వేరేది మాట్లాడుతున్నారు. మీరు రోడ్డు విస్తరణకు అనుకూలమా వ్యతిరేకమా? వ్యతిరేకం అంటే కూడా చెప్పేయండి, అనుకూలం అంటే ఏ రకంగా అనుకూలమో చెప్పేసేయండి, ఏం ఆలోచిస్తామో చెప్పేసేయండి. గోవిందరాజ స్వామి గురించి చెప్పిందని మనకు వచ్చే లాభం లేదు. మీరు రోడ్డు విస్తరణ అవసరమా కాదా చెప్పండి. అక్కడ తిరుపతి ఇది కదిరి. అదే సార్, అక్కడ అంత పాపులేషన్, అంత యాత్రికులు లక్షలు. అంటే మీకు ఇష్టం లేదు అంతే కదా, ఓకే రాసుకుంటాం లేదా కూర్చోండి. అభిప్రాయం చెప్పేవాళ్ళు ఉన్నారా ఒకరిద్దరు? అందరికీ నమస్కారం. నా పేరు బేడా వరప్రసాద్, ఆరవై సంఘం అధ్యక్షుని. మన టెంపుల్ అవసరం కోసం
ఎమ్మెల్యే గారు పదే పదే ఈ రోడ్స్ వైడన్ చేసి యాత్రికులకు అందరికీ కూడా వెయిట్ చేస్తామని చెప్పేసి అనుకున్నారు. అదైతే మంచిదే, కానీ కొంతమంది చెప్పారు ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్పేసి. ఇప్పుడు మా సంఘ ఆస్తులే దగ్గర ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి నేను సంఘం తరఫున మాట్లాడాల్సింది మా సంఘ ఆస్తుల్ని మేము సంరక్షించుకోవాలని నా బాధ్యత. ఎందుకంటే ఇది జీవితంలో మర్చిపోలేని ఉంటుంది సార్. నేను సంఘం కాదు, నేను చనిపోయినా కూడా అలాంటి పీరియడ్లో సంఘ ఆస్తులు కూడా సంరక్షణ చేసినటువంటి వాడు కాదు, ఆ అయోగ్యుడు అని చెప్పేసి వస్తుంది. కాబట్టి నేను మాత్రం చెప్తున్నాను సార్, ఇబ్బంది లేకుండా ఏ విధంగా చేయాలనుకుంటారో దానికి మేము సహకరిస్తాం. ఏ విధంగా మాకు కొన్ని కాంపెన్సేషన్ విషయంలో మీరేమో చెప్తున్నారు, కానీ ఈరోజు కోట్ల రూపాయల ప్రాపర్టీస్ కాబట్టి సార్ జేసీ గారు కూడా మీకు కూడా చెప్తున్నాం సార్. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారికి మీకు ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ దగ్గర 700 కుటుంబాలు ఉన్నాయి సార్ ఆర్ఎస్. ఇంతమంది మాకు డోనర్ ఇచ్చారనమాట ఒక ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ టెంపుల్ వాళ్ళు కావాలని చెప్పేసి అన్నారు. అది మాకు తెలియకుండా ఏదో ఆర్డర్ తీసుకున్నాను జేసీ గారి దగ్గర, ఇది కమిషనర్ గారి దగ్గర. మేమేం చెప్పామంటే మాకు పిలిస్తే అది కావాలా అని చెప్పేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారో అది మేమే చేస్తామని చెప్పేస్తున్నాం సార్. మీరు అక్కడ పేదలకే మీరు ఇప్పుడు కూడా చేస్తున్నాం సార్. అక్కడ ఇంతకుముందు ఇప్పుడైతే బిల్డింగ్ ఓల్డ్ అయిపోయింది, ఇబ్బంది అయింది కదా సార్. ముందంతా మేము అక్కడ మెడికల్ క్యాంప్స్ అటు నుంచి పూర్వీకులందరూ కూడా పడుకునేది. అందరికీ 1932 సంవత్సరం నుంచి ఉంది సార్. అది 1966 సంవత్సరంలో మన మట్ట రామనాథ శెట్టి గారు అని చెప్పేసి ఆయన మా సంఘానికి రాయి చేశారు. అప్పటి నుంచి కూడా మేము సక్రమంగా చెప్తున్నాం. ఈ మధ్య ఆ బిల్డింగ్ ఓల్డ్ అయిపోయిన వల్ల ఎక్కడన్నా పడిపోతుందేమో అభిప్రాయంతో ఉన్నాం. మరి మన సార్ ఈవో గారు పిలిస్తే మీరు ఏం చేయాలని చెప్పండి సార్, అదే మేము చేస్తామని చెప్పేసాం. మీరు పేదలకు ఏమైనా కానీ కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పేసి అనుకుంటే రైట్ మేమే చేస్తాం. మా దగ్గర డోనర్లు ఉన్నారు, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఏ ఇబ్బంది లేకుండా మీరు ఏం చేయాలో చేస్తాం సార్. అంటే అందరూ ముందర చెప్తాడా ఆయన ఆర్డర్ తెచ్చుకొని 6 నెలల సంవత్సరం అవుతుంది. నా దగ్గరికి వస్తే నేను స్పష్టంగా ఆయనకి అంతా మా వాళ్ళు మీరు దాన్ని ఎన్ఫోర్స్ చేయదండి, వాళ్ళతో ఆర్ఎస్ సంఘం మీటింగ్ పెట్టుకొని ఒక్క నిమిషం వినాలి మీ అందరికీ అర్థం కాదు. అపోహలు యువ గారి సమక్షంలో దేవుని సన్నిధిగా చెప్తున్నాను, ఎవరిని నొప్పించద్దండి. ఆర్ఎస్ సంఘంతో మీటింగ్ పెట్టుకొని వాళ్ళ అభిప్రాయం మేరకు చేద్దామనే కానీ మాకు ఎక్కడ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయాలని ఆయన ఆలోచన ఉంటే నేను అడ్డుకున్నాను, వద్దని చెప్పినాను. మొన్న కూడా నా దగ్గరికి వస్తే దాన్ని మీరు పక్కన పెట్టండి, మళ్ళీ నేను మాట్లాడతాను. నేనేం దానికే పోరా, స్పష్టంగా ఉన్నాం మేము, అది వదిలేసేయండి. దాని గురించి మిమ్మల్ని కూర్చోబెట్టి మీ అభిప్రాయం లేకుండా ఇప్పుడు ఏదైతే గౌరవిస్తున్నామో ఆ గౌరవం లేకుండా మేము చేయము. నేను వ్యక్తిగతంగా చేయను. మీరు మా మీద ప్రేమతో చేసేదానికి మీకు మా ఆరోగ్య సంఘం తరఫున అందరి తరఫున కూడా మీకు ధన్యవాదాలు సార్. ఇప్పుడు మీరే చెప్పారు ఉట్టు దగ్గర 2 feet కొట్టాలని చెప్పేసి అంటే వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేశారు సార్. వాళ్ళందరూ కూడా దానికి యాక్సెప్ట్ చేశారు. కానీ ఇది మరీ చెప్తున్నానని అనుకుంటారేమో, మీరంటే ఒక 3 months 4 months ఇవన్నీ చేసే కానీ అంతలోపల 2-3 మీటింగ్లు కూడా చెప్పండి, అంతలోపల ఈ చేస్తే బాగుంటుందేమో ఆలోచించండి సార్. ఈ మీటింగ్ అంతుడు అవ్వదు, ఇంకా 2-3 జరుగుతాయి. తర్వాత ప్రజలందరి అభిప్రాయం మేరకే జరుగుతుంది, ప్రజల భాగస్వామ్యంతోనే జరుగుతుంది. ఎవరినో బలవంతంగా తొక్కిచ్చేసి ఎన్ఫోర్స్ చేయాలని ఊళ్ళో మేము లేదు, స్పష్టంగా చెప్తాను. కాకపోతే మీరు కూడా సహృదయంతో సమస్యను అర్థం చేసుకోవాలి. ఊరిలో దేవస్థాన ఆదాయం పెరిగిందంటే ఊళ్ళో వ్యాపారాలు పెరుగుతాయి. దీంట్లో నా స్వార్థం కానీ జిల్లా అధికారుల స్వార్థం కానీ ఏమీ లేదు. ఈ ప్రభుత్వం కూడా స్వార్థం లేదు, మంచి చేయాలనే ఆలోచన ఉంది. బయట నుంచి వచ్చిన వాళ్ళంతా మమ్మల్ని తిట్టే తిట్టు మాకు తెలుసు. ఏమే గుడి చేసుకోరా, మీరు ఇంత బాగుంది గుడి, ఇంతమంది వస్తున్నారు చేసుకోరా, మీరు రోడ్డు చేసుకుంటే. మొన్నటి రోజున తేరు కింద జరిగినటువంటి యాక్సిడెంట్లో దురదృష్టకరమైనటువంటి సంఘటన జరుగుతానే ఎందుకంటే మనకి ఇరుకైనటువంటి వీధులు ఉంటాయి. అదే కాకుండా ఆ రోజున మనకు దాదాపు ఓవరాల్ ఫ్లోటింగ్
స్టాండ్ స్టిల్ కాకుండా వచ్చిపోయే వాళ్ళు 6 నుంచి 7 లక్షలు ఉంటారు. వచ్చిపోయేవాళ్ళు స్టాండింగ్ వచ్చేసి దాదాపు 1 లక్ష చిల్లర మంది అట్లా నిలబడి ఉంటారు 4 వీధులు. ఇది మీరు కరెక్ట్గా మనం చేసుకోగలిగితే 15 నుంచి 20 లక్షలు పోతుంది. ఊర్లో వ్యాపారాలు ఏ రకంగా ఉన్నాయి, ఒకసారి వ్యాపారస్తులు మీరు సర్వే రిపోర్ట్ తెప్పించుకొని అసలు ఆ రోజుల్లో మన బ్రహ్మోత్సవాలప్పుడు వ్యాపారాలు ఎంత బాగా జరిగినాయి మీరు ఆలోచన రిపోర్ట్ తెప్పించుకోండి. వ్యాపారస్తులు మీకు ఏం లేదు, నాకంటే మీరే బెటర్ చెప్పండి. కాబట్టి మన ఉద్దేశం ఏమంటే మన ఊళ్ళో వ్యాపారాలు పెరగల, వచ్చిండే భక్తాదులు సంతోషంగా ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయాలా అనేది మన ఆలోచన. కాబట్టి దానికి అనుగుణంగానే ఆలోచన చేయండి. ఇప్పుడు 3 నుంచి 4 నెలలు అని కాదన్నా, మాకు రాత్రి చేసే ఉద్దేశం ఉంటే గతంలో ఒక తప్పిదం జరిగినప్పుడు మేము ప్రొటెక్ట్ చేసినాం. బలవంతంగా వాళ్ళు నిర్ణయం తీసుకొని మమ్మల్ని పిలిచి మేము చేస్తామన్నారు. నేను ఆ మాట చెప్పడం లే, నేను ఏ రకంగా చేయాలనే దాని మీద మీ అభిప్రాయాల మేరకే చేస్తాను. చేయడం అయితే గ్యారంటీ, చేసేది మీ అభిప్రాయాల మేరకు మీకు నష్టం కలగకుండా చేయాలనేది మా ఆలోచన. కాబట్టి దానికి ఏదన్నా మీరు చెప్పండి, అడుగు చెప్పండి. ఆస్తులు కూడా కోట్ల ఆస్తి అని చెప్పేసి ఎంక్రోచ్మెంట్ కోట్ల ఆస్తి కింద పరిగణ చేసుకోవద్దండి, అది మనది కాదు. మన ఆస్తుల గురించి మనం ఆలోచన చేయండి, తప్పు కాదు. దానికి సరిపడా నష్టానికి సరిపడా పరిహారం చెల్లించాలనే పట్టుదలగా మేము ఉంటాం. మేము ఎక్కడ అప్పమని చేసి వెళ్ళిపోలా చేసేసుకునే ముందు లేవు. కాబట్టి మీరు సహకరి ఆలోచన మార్చుకోండి, నెగిటివ్ థింకింగ్ పెట్టుకోవద్దండి, పాజిటివ్ ఉండండి. మీరు చెప్పింది మేము కూడా మా సంఘంలో మిమ్మల్ని పిలిచి ఒక మీటింగ్ పెట్టాం సార్. మీరు పెట్టామని చెప్పారు. ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి మేము కూడా ఇంకో 15 రోజులు 20 రోజులు పోయిన తర్వాత ఒక మీటింగ్ పెట్టాం. మీరు వచ్చేసి మా వాళ్ళందరికీ కూడా ఏ విధంగా కన్విన్స్ చేస్తారో కన్విన్స్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నాం. నాకు రావాలని నేనున్నా, నువ్వు పిలుసలేకపోతే సమస్యల పరిష్కారం. అందరికీ నమస్కారం అండి. గౌరవ కదిరి కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు, అధికారులకు, అలాగే ఇక్కడ ఈరోజు వచ్చినటువంటి కదిరి పుర ప్రముఖులకు, మీడియా వారందరికీ కూడా నమస్కారం. ఫస్ట్ ఈరోజు నేను ఇక్కడ 2 కెపాసిటీస్లో వచ్చాను. ఒకటి యాజ్ అ డిస్ట్రిక్ట్ జాయింట్ కలెక్టర్, 2 యాజ్ అ కదిరి స్పెషల్ ఆఫీసర్. సో యాజ్ అ కదిరి మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ I have some responsibility towards కదిరి ప్రజలు, కదిరి డెవలప్మెంట్. కాబట్టి ముఖ్యంగా 2వ కెపాసిటీలో నేను ఎక్కువ మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి కోఆర్డినేషన్తో ఆయన ఇన్విటేషన్తో ఇక్కడికి రావడం జరిగింది. సో యాజ్ ఫస్ట్ థింగ్ చెప్పినట్టు ఏంటంటే, ఏ ఏరియాకైనా సరే అది కాలంతో పాటు ముందుకు వెళ్ళాలి తప్ప అలాగా స్టాటిక్గా ఉండడానికి ఉంటే మనము చేసుకోలేము, ఏమీ అవ్వదు. మన నెక్స్ట్ జనరేషన్స్ అయినా సరే, ఆ నెక్స్ట్ జనరేషన్స్ అయినా డెవలప్ అవ్వాలంటే మనల్ని మనము కాలంతో పాటు మార్చుకోవాలి, ఆ ఏరియాని మార్చుకోవాలి, మనం ఉండే ప్రాంతాన్ని మార్చుకోవాలి. డెవలప్మెంట్ అంటే అదే. సో దానిలో భాగంగా ఇప్పుడు ఒక ప్రపోజల్ ఏంటంటే, మనము ఈ కదిరి గుడికి సంబంధించి ఈ మాడవీధుల్ని డెవలప్ చేసుకుంటే ఏంటంటే, ఒకటి మనకి ఇక్కడికి వచ్చే వాళ్ళు ఫుట్ఫాల్ టూరిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకా ఎక్కువ స్థాయిలో రావడం జరుగుతుంది. దాంతో స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అంటారు. ఏంటంటే మనకి టూరిస్టులు ఎక్కువ వస్తున్న కొద్దీ మనకి ఇక్కడ లోకల్గా వ్యాపారాలు బాగుపడతాయి. లోకల్గా మనీ సర్క్యులేషన్ పెరుగుతున్న కొద్దీ ఇక్కడ ఊరు అనేది డెవలప్ అవుతుంది. ఊరు అనేది డెవలప్ అయితే ఇక్కడ ప్రాపర్టీస్ ఉన్న వాళ్ళ ల్యాండ్ వాల్యూస్ కూడా పెరిగితే వాళ్ళు కూడా డెవలప్ అవుతారు. అది ఒక బేసిక్ ఐడియా. ఎప్పుడైనా సరే ఏదైనా ఏరియాలో ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, లేకపోతే రోడ్ వైడనింగ్ కానీ, లేకపోతే రోడ్ డెవలప్మెంట్ కానీ చేయడం మనకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, షార్ట్ టర్మ్ లో అక్కడ ఉన్న ప్రజలు కొంత ఇబ్బంది పడినా సరే ఓవర్ ద పీరియడ్, అంటే ఒక 20-30 సంవత్సరాలు, ఒక 10-15 సంవత్సరాలకి, 20-30 కూడా అనవసరము, 10-15 సంవత్సరాలకి ఆ ఏరియాలో అభివృద్ధి బాగా వచ్చి అక్కడ ప్రాపర్టీ వాళ్ళు కోల్పోయిన దానికంటే వాళ్ళు పొందే లాభం అనేది మనకి హిస్టారికల్ గా కూడా మనకి ఉన్న ఎగ్జాంపుల్స్ అదే రుజువు చేస్తున్నాయి. ఏంటంటే షార్ట్ టర్మ్ లో కొంత ఇబ్బంది ఎదురైనా సరే లాంగ్ టర్మ్ లో అక్కడ వాళ్ళు ప్రాపర్టీస్ ఉన్న వాళ్ళ ప్రాపర్టీ వాల్యూ పెరిగి వాళ్ళు నష్టపోయిన దానికంటే లాంగ్ టర్మ్ లో గెయిన్ అయితే ఎక్కువ ఉంటుంది. సో అదే ఐడియాలజీ మీద ఎప్పుడైనా సరే ఈ డెవలప్మెంట్ వర్క్స్, వెదర్ రోడ్ ఎక్స్పెన్షన్ కానీ లేకపోతే రోడ్ డెవలప్మెంట్ కానీ ఏదైనా సరే జరుగుతుంది. అదే మైండ్ సెట్ తో, అదే అప్రోచ్ తో గౌరవ ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, స్టేట్ గవర్నమెంట్ కానీ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే ఒక ఏరియా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా
లాంగ్ రన్ లో డెవలప్ అవ్వాలి, ఆ ఏరియా డెవలప్ అవ్వాలి. ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు సంపద సృష్టి అన్నది జరగాలి అన్న మైండ్ సెట్ లో మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో అందులో భాగంగానే ఐ థింక్ దిస్ ప్రపోజల్ హ్యాస్ కమ్ అప్ హియర్. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీవన్. మీ అందరికీ ధన్యవాదాలు. మీ అభిప్రాయాన్ని అంటే ధైర్యంగా ఎలాంటి సంకోచం లేకుండా చెప్పినందుకు. ఎవ్రీవన్స్ ఒపీనియన్ విల్ బి టేకెన్ ఇంటూ కన్సిడరేషన్. మీ అందరి అభిప్రాయాలు కూడా పరిగణలో తీసుకోవడం జరుగుతుంది. దాని అనుగుణంగా నెక్స్ట్ ఫేజ్ లో మనం ఏం చేస్తాం. కొంతమంది మాకు ఈ రకంగా చేస్తే బాగుంటుంది అంటున్నారు, కొంతమంది సో డిఫరెంట్ ఐడియాస్, వ్యూ పాయింట్స్. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మనం ఎప్పుడైనా ఏకపక్షంగా వెళ్లకుండా స్టేక్ హోల్డర్తో సంప్రదింపులు జరిపి వెళ్తేనే ఏదైనా ఒక పని అనేది విజయవంతం అవుతుంది. సో అందులో భాగంగానే ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు ఇలాగా స్టేక్ హోల్డర్ మీటింగ్ చేద్దామంటే మనము డెఫినెట్ గా చేద్దాం ఖచ్చితంగా అని చెప్పి అందరి అభిప్రాయం పెట్టడం జరిగింది. డెఫినెట్లీ విల్ టేక్ ఇట్ ఇంటూ కన్సిడరేషన్. ఇప్పుడనే కాదు, అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ కన్ఫైన్డ్ టు దిస్ మీటింగ్. అంటే ఈ ఒక్క రోజు మీటింగ్ మీదే ఏ డెసిషన్లు లేకపోతే ఏమి అనేది జరగదు. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్, నిరంతరం జరిగే ప్రాజెక్ట్. చివరి రోజు వరకు కూడా జరుగుతూ ఉంటాయి, ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. మీరు మా దగ్గర తీసుకున్న ప్రాబ్లం, లేకపోతే మాకు ఏదైనా ప్రపోజల్ మీ దగ్గర తీసుకొస్తాము, కూర్చుని మాట్లాడుకుంటాము, ఏదో ఒక పరిష్కారము వెతుకుతాం. అలాగే ఏదైనా ప్రాజెక్ట్స్ అనేవి ముందుకు వెళ్తూ ఉంటాయి. సో ఈ రోజు ఇక్కడితో ఇది అయిపోయిందని కాదు, మీ అభిప్రాయం చెప్పారు, నెక్స్ట్ మళ్ళీ మనం మాట్లాడుకుంటాము. ఇంకా క్లియర్ ప్రపోజల్ ఇప్పుడు అడుగుతున్నారు చాలా మంది, క్లారిటీ కావాలి మాకు, ఏమి ఇస్తారు మాకు. సో ఎవ్రీథింగ్ we will be discussing in subsequent meetings. ఒక క్లియర్ కట్ కన్సల్టేషన్ ప్రాసెస్ తో వస్తాము. అండ్ నాట్ ఓన్లీ ఈ మీటింగ్ అనే కాదు, ఎప్పుడైనా సరే యూ ఆల్ కెన్ అప్రోచ్. యాజ్ ఐ సెడ్ నేను స్పెషల్ ఆఫీసర్ కింద ఐ విల్ కమ్ వన్స్ ఇన్ ఎ వీక్ హియర్, ఆర్ ఇక్కడ మన లోకల్ గా మన ఎమ్మెల్యే గారు ఆయన ఇనిషియేటివ్ తీసుకుని దీన్ని ముందుకు నడిపిద్దాం అంటున్నారు. సో మేము అందరూ అందుబాటులోనే ఉంటాము. సో ఇది నిరంతరం జరిగే ప్రక్రియ కాబట్టి సో మీరు అందరూ కూడా మీ ఈ ప్రాసెస్ లో మీ అందరి సహాయ సహకారాలు ఉండి పెద్ద లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఈ ఏరియా బాగా డెవలప్ అవ్వాలని చెప్పి కోరుతున్నాను. వైండింగ్ ఇంతకు ఒప్పుకున్నాము, మేము ఇంత చేయదలుచుకున్నామని మీకు పేపర్ ఇచ్చిన తర్వాతే మీతో మీటింగ్ ఏర్పాటు చేసి ఏ యాక్ట్ ప్రకారం చేయాలనే దాని గురించి కూడా మీరు మెజారిటీ ఏమైతే చెప్తారో దాని ప్రకారమే ఫాలో అవుతాం. ఎక్కడ ఇందాక ఆయన చెప్పిండేది వీఆర్ నాట్ గోయింగ్ టు కీప్ యూ ఇన్ డార్క్. మిమ్మల్ని చీకట్లో పెట్టి, మిమ్మల్ని మభ్యపెట్టి, మిమ్మల్ని మోసం చేసి మేము పోయి చంద్రమండలంలోకి పోలేము. మళ్ళీ కదిరిలోనే ఉండాలి, వెనక పక్కే ఉంటాను, నరసింహస్వామి గుడి వెనక పక్కే. పొద్దున్నలో అయితే నా దగ్గరికి మళ్ళీ నన్నే అనేది ఇంకా. కాబట్టి డోంట్ హ్యావ్ ఎనీ యాంబిగ్యూటీ, లూజ్ ఎండ్స్ ఏం లేవు దీంట్లో, యాంబిగ్యూటీ పెట్టుకోవద్దండి. 100% పారదర్శకంగానే చేస్తాం, ప్రాసెస్ ప్రకారమే చేస్తాం. ఇందాక మీకు ద మెసేజ్ ఈజ్ లౌడ్ అండ్ క్లియర్ ఫ్రమ్ ద స్పెషల్ ఆఫీసర్ గారు సేయింగ్ దట్ నోబడీ ఈజ్ అబౌవ్ లా, నోబడీ ఈజ్ బిగ్గర్ దాన్ ద గవర్నమెంట్. ఈ రెండు కూడా వర్తిస్తాయి అందరికి కూడా, నాతో సహా. మనం ఎవరం కూడా చట్టం కంటే గొప్పోళ్ళం కాదు, ప్రభుత్వం కంటే గొప్పోళ్ళం కాదు. కాబట్టి చట్ట ప్రకారము, ప్రభుత్వ ప్రకారము, లేదంటే మూడోది ఏమంటే అందరూ ప్రేమతో, ఇందాక చెప్పినాడు సురేష్ అన్న, ఎవరు ఇల్లు కట్టుకోలేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది పడతారు, ఇట్లాంటివి కూడా మనసుతో చేసే కార్యక్రమాలు ఉంటాయి. వాటికి కూడా స్థానం ఉంటుంది, చట్ట ప్రకారము ప్రభుత్వ ఎన్ఫోర్స్ చేయాలనే ఆలోచనతో కూడా లేవు. ప్రతి ఒక్క కుటుంబాన్ని అన్యాయం చేయకూడదు, ఆదరణతో చేయాలా, వాళ్ళ ప్రేమతో చేసుకోవాలనే పట్టుదలతో నేనున్నా వ్యక్తిగతంగా. ఇందాక చట్ట ప్రకారం చేయాలంటే ఆర్యవైశ్య సంఘంది నాకు తెలియకుండా ఆయన ఆర్డర్ తెచ్చినాడు. మా సంఘంలో ఏం చెప్పినారు, ఎమ్మెల్యే గారు తెప్పించినారని చెప్పేసి. నాకు అసలు సంబంధం లేదు, అది నా దగ్గర తెచ్చినాక కూడా అది 1 సంవత్సరం అయింది. నువ్వు దాన్ని ఇంప్లిమెంట్ చేయొద్దండి మీరు ఈవో గారు, నేను మాట్లాడతాను. ఎందుకంటే స్థానికంగా పరిస్థితులు నాకు తెలుసు. ఆర్యవైశ్య సంఘం అనేది ఎంత పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తుందో కూడా నాకు తెలుసు. ఐ డోంట్ వాంట్ టు ఇంటర్ఫియర్ విత్ దట్. నేనే చెప్పిన ఆయన వద్దు, నేను మాట్లాడతాను, మీరేం దాన్ని ఎన్ఫోర్స్ చేయొద్దని. కాబట్టి మేము చట్ట ప్రకారం కూడా చేయమయ్యా స్వామి, మేము చట్టం మాత్రమే ఆలోచన చేసే చాలా ఈజీ. నాకు మీతో కూర్చొని అవసరంలే, చట్ట ప్రకారం చేసే పేపర్ పంపిస్తా, కొట్టేస్తా. అది కాదు, నేను మీతో ప్రేమగా ఉండదలుచుకున్నాం, ఈ ప్రభుత్వం ప్రేమగా ఉండదలుచుకుంది, అధికారులు ప్రేమగా ఉండదలుచుకున్నారు, మంచి చేయదలుచుకున్నారు. ఆ మంచి అనేది మీ మనసుకు హత్తుకునే రకంగా చేయదలుచుకున్నాం. కాబట్టి ఇంకా 1-2 డీవియేట్ చేసైనా కూడా ఎవరికైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏదో కుటుంబానికన్నా వస్తే ఆదరించి వాళ్ళకు భుజం ఇచ్చి మరీ ఈ కార్యక్రమం చేస్తాం. కానీ వాళ్ళని తొక్కేసి మాత్రం చేయం, గుర్తుపెట్టుకోండి దయచేసి, మనసుతో ఆలోచించండి.